వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మీకు మరో కొత్త ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్ G+1 పెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు తీసుకొచ్చాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, అదేవిధంగా పైన ఒక బెడ్రూమ్ పోర్షన్, మొత్తం 3 బెడ్రూమ్ పోర్షన్స్ తోటి ఉన్నది ఫస్ట్ ఫ్లోర్. సో ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ అంతా టూర్ చేసి చూపిస్తాను. ఇది 32.5 by 55 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఇది కప్రా మున్సిపాలిటీలో పద్మశాలి టౌన్షిప్లో HMDA లేఅవుట్లో 33 feet రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో చాలా బాగా వస్తుందండి. ఈ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఆక్యుపై అనేవి మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం డిలే చేయకుండా ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూపిస్తాం. సో మీరు చూస్తున్నారు కానీ మనకి మొత్తం 33 feet రోడ్స్, ఈ విధంగా టార్ రోడ్స్ తోటి చాలా మంచిగా వచ్చి మనకి ఇంటి ఎలివేషన్ అనేది చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు మనకి 4 to 5 కలర్స్, అదేవిధంగా టైల్స్ యూజ్ చేసి ఎలివేషన్ అనేది చాలా బాగా ఇచ్చారు. మీరు చూడొచ్చు బ్లూ, లైమ్ గ్రీన్, వైట్ మొత్తం టైల్స్ కూడా యూజ్ చేసి చాలా బాగా ప్లాంటేషన్ కోసం కూడా కొద్దిగా ప్లేస్ ఇచ్చి చాలా బాగా ఇచ్చారు. అదేవిధంగా ర్యాంప్ మీరు గమనిస్తే మనకి ర్యాంప్ గ్రానైట్ ఇంకా కాంక్రీట్ తోటి యూజ్ చేశారు, చాలా బాగా వచ్చిందండి. మరి ఒకసారి మళ్ళీ ఎలివేషన్ ఒకసారి చూడండి మీరు. అదేవిధంగా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. గేట్ కూడా మనకి 10 feet వైడ్ వచ్చిందండి, ఆల్మోస్ట్ 10 feet ప్లస్ వైడ్ వచ్చింది, చాలా బాగా వచ్చిందండి గేట్ కూడా. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి గేట్ బీమ్స్ కూడా మీరు చూడొచ్చు, మనకి క్వాడ్స్ ఇంకా గ్రానైట్ యూజ్ చేసి చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ 3 కలర్స్ యూజ్ చేశారు. ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్ చూపిస్తున్నాను. మొదటిగా పార్కింగ్ స్పేస్ మీరు చూడొచ్చు, మనకి 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పెద్ద సెడాన్ అయినా SUV అయినా ఏదైనా పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ లేన్లో కూడా మనం ఇంకొక హ్యాచ్ బ్యాక్ లేదా మిడ్ సైజ్ SUV ఏదైనా పార్క్ చేసుకోవచ్చు, చూడొచ్చండి మీరు. అదేవిధంగా మనకి 2 వీలర్స్ కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఈ లోపల మొత్తం పార్క్ చేసుకోవచ్చు అండి. 2 వీలర్స్ కూడా ఒక 4 దాకా పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ కూడా యాక్సెస్ ఉంది. ఈ విధంగా లిఫ్ట్ అయితే మనం పెట్టడం లేదు, కానీ ప్రొవిజన్ అయితే ఇచ్చాము. సో మీరు చూడొచ్చండి మనకి ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్ అనేది చాలా బాగా వచ్చింది. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్వెల్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ మాత్రం ఇక్కడ వచ్చింది నార్త్ సైడ్. ఇది 7000 లీటర్ కెపాసిటీ వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఈ ఇంటికి ఈస్ట్ సైడ్లో ఈ విధంగా ఆల్మోస్ట్ 3.5 feet దాకా చాలా బాగా వచ్చిందని మీరు గమనించవచ్చు. అదేవిధంగా మీరు గమనించవచ్చు పార్కింగ్ స్పేస్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను మీ ఇంటి లోపల తీసుకొని వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏ విధంగా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. సో గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అనేది మనకి ఈ విధంగా మీరు హాల్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గా హాల్ అయితే వచ్చింది. మీరు చూడొచ్చు హాల్ అనేది చాలా స్పేషియస్గా వచ్చింది, మీరు గమనించవచ్చు. అదేవిధంగా మనకి ఇంటికి ఈ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో UPVC విండో. అదేవిధంగా మనకి ఇటువైపు మీరు గమనిస్తే ఈ విధంగా పెయింటింగ్ అనేది చాలా బాగా వచ్చింది. మనకి టీవీ యూనిట్ అనేది మనం ఈ వాల్స్కి అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడైనా టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఇదంతా సీటింగ్ స్పేస్ చేసుకోవచ్చు, లివింగ్ డైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. కిచెన్ ఏరియా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. కిచెన్ నుంచి ఈ విధంగా స్పేస్ అయితే చాలా బాగా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మనకి 7 feet హైట్ వరకు టైల్స్ అయితే వచ్చి UPVC విండో వచ్చింది 3x2.5 డైమెన్షన్స్తో. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి, షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయి, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు సైడ్ బై సైడ్, లేదా ఎలా అయినా స్టోరేజ్ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకి ఎల్ షేప్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చిందండి, గ్రానైట్ టాప్ మొత్తం. మనకి తగినన్ని పోర్ట్స్ కూడా, ఎలక్ట్రిక్ పోర్ట్స్ కూడా చాలా బాగా ఇచ్చి చాలా బాగా వచ్చింది. కిచెన్ కూడా మీరు గమనించవచ్చు, మొత్తం ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా వచ్చి చాలా బాగుంది. అదేవిధంగా నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా గమనించవచ్చు. మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా ఒకటి స్టడీ టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. మనకి ఇంటికి వెస్ట్ సైడ్లో ఈ విధంగా ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు కామన్ టాయిలెట్స్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. కామన్ టాయిలెట్స్ చూడొచ్చండి, ఇండియన్ స్టైల్లో ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. మనకి అల్మారా స్పేస్ వచ్చి షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. కింగ్ సైజ్ బెడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇంటికి సౌత్ సైడ్లో మీరు చూడొచ్చు 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది, అల్మారా స్పేస్ కూడా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది కూడా మనకి వెస్టర్న్ స్టైల్లో టాయిలెట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతుందో అది నేను మీకు చూపిస్తాను. మళ్ళీ మీకు సెకండ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ ఏదైతుందో అది కూడా నేను మీకు చూపిస్తాను.
ముందుగా మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా తీసుకొస్తున్నాను. ప్రీవియస్ G+1 G+2 కూడా లాస్ట్ 2 డేస్లో మీరు చెక్ చేయొచ్చు. G+1 G+2 కూడా సేమ్ లొకేషన్ నుంచి తీసుకొచ్చాను. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు సైట్ విజిట్ కూడా చేపించగలుగుతాను. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అనేది ఈ విధంగా వస్తుందండి. మొత్తం 2 కలర్స్తో గ్రానైట్ యూజ్ చేశారు. అదేవిధంగా మనకి ఇంటి ఎలివేషన్కి, ఫ్రంట్ ఎలివేషన్కి ఇలా డార్క్ చాక్లెట్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్తో టైల్స్ అయితే 2x4 టైల్స్ యూజ్ చేశారు. ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేసి చాలా బాగా డోర్స్ అయితే ఇచ్చారు. మనకి కాలనీ అనేది ఈ విధంగా చాలా మంచిగా డీసెంట్గా ఉంటుందండి. మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. సో ముందుగా ఎలివేషన్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు. ఎలివేషన్ అనేది చాలా బాగా వచ్చింది. మనకి ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా ఈ విధంగా వచ్చిందండి. మీరు చూడొచ్చు. మనకి కిచెన్ సైడ్లో కూడా డెప్త్ అనేది చాలా బాగా వచ్చింది. ఇక్కడ కూడా ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు లివింగ్లో హాల్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే హాల్ ఉందో ఇది ఆల్మోస్ట్ మనకి 22 ఫీట్ దాకా వచ్చింది. 22 ఫీట్ బై 12 ఫీట్ దాకా వచ్చిందండి. చాలా స్పేషియస్గా వైడ్గా చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా మీరు గమనిస్తే పెయింటింగ్ అనేది మనకి చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే మనకి చాలా బాగా వచ్చిందండి. ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు. మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. చిన్న చిన్న స్పాట్ లైట్స్ కూడా పెట్టారు. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు ముందుగా పూజా రూమ్ అదేవిధంగా కిచెన్ రూమ్ కూడా చూపిస్తాను. మీరు గమనించవచ్చు. మనకి పూజా రూమ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఒక పెద్దవారు చిన్నవారు కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా కిచెన్ రూమ్ అనేది ఈ విధంగా వచ్చిందండి. మనకి ఈస్ట్ సైడ్లో ఒకటి ఈజీ యాక్సెస్ కూడా వచ్చింది. అదేవిధంగా సౌత్ సైడ్లో డోర్ కూడా వచ్చింది. సౌత్ సైడ్లో ఈ విధంగా డోర్ అయితే వచ్చింది. వాష్ ఏరియా మొత్తం మనకి ఇక్కడే వస్తుందండి. చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇంటి వెనకాల సైడ్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు. మొత్తం కాలనీ అనేది ఎలా వస్తుందో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను మీకు మళ్ళీ కిచెన్ నుంచి డైనింగ్ అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. సో ముందుగా నేను కిచెన్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో తీసుకొని వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకి ఈ విధంగా చాలా బాగా వస్తుందండి. చాలా స్పేషియస్గా వస్తుంది. కింద ఎలా వచ్చిందో కింద కంటే కొద్దిగా స్పేషియస్గా అయితే వచ్చిందండి. మీరు చూడొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా గమనిస్తే చాలా బాగా వచ్చింది. మొత్తం ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చాలా బాగా ఉంది. అదేవిధంగా మనకి కలర్స్ అనేవి ఈ విధంగా చాలా బాగా వచ్చింది. కలర్స్ అనేవి ఒక వాల్కి డార్క్ ఫినిష్ ఇచ్చి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. కింద ఎలా అయితే వచ్చిందో మాస్టర్ బెడ్రూమ్ కింద కంటే చాలా స్పేషియస్గా వచ్చిందండి. కింద మనకి కొద్దిగా చిన్నగా వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా వచ్చింది. అదేవిధంగా అల్మారా స్పేస్ కూడా వచ్చింది. మనకి ఒకటి వెస్ట్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో, ఇంకా నార్త్ సైడ్లో కూడా సౌత్ సైడ్లో కూడా ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చి చాలా బాగా వచ్చింది. కలర్స్ కూడా చాలా బాగా వేశారు. నేను ఇక్కడ నుంచి మీకు పెంట్ హౌస్కి తీసుకొని వెళ్ళి పెంట్ హౌస్ కూడా ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. మొత్తం మనకి 3600 SFTతో వచ్చిందండి ఇండిపెండెంట్ హౌస్ ఆల్మోస్ట్. సో ఇప్పుడు నేను మీకు పెంట్ హౌస్ తీసుకొని వెళ్ళి చూపిస్తున్నాను. ఇలాంటి ఇండిపెండెన్స్ చాలా హౌస్ తక్కువగా ఉన్నాయండి. 200 స్క్వేర్ యార్డ్స్ వచ్చి మళ్ళీ G+1 పెంట్ హౌస్ వచ్చి రావడం చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ వచ్చి మనకి 1.7 crore కోట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చి మీరు చూడాలనుకుంటే మీరు తప్పకుండా నన్ను సైట్ విజిట్ కోసం కాల్ చేయొచ్చు. మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని సైట్ విజిట్ చేయాలని నేను అడుగుతాను మిమ్మల్ని. సో మనకి పెంట్ హౌస్ అనేది ఈ విధంగా ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి వాష్ ఏరియా అనేది ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా నేను ముందుగా మీకు టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. ఇది వెస్ట్రన్ స్టైల్లో వస్తుందండి మనకి మొత్తం. అదేవిధంగా ఇక్కడ మనకి బెడ్రూమ్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంత సైజ్ అయితే వచ్చింది, కానీ చాలా బాగుందండి, నీట్గా వచ్చింది. మనకి సౌత్ సైడ్లో కూడా ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. ఇంతసేపు నేను మీకు 32.5 by 55 డైమెన్షన్స్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ G+1 పెంట్ హౌస్ నార్త్ ఫేసింగ్ HMDA లేఅవుట్లో 33 ఫీట్ రోడ్స్తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో పాటు ఉన్న ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చి మనకి కాప్రా సాకేత్ మున్సిపాలిటీలో వస్తుందండి. కాప్రా మున్సిపాలిటీలో సాకేత్కి దగ్గరలో పద్మశాలి టౌన్షిప్లో వస్తుంది. ఒకవేళ మీకు లొకేషన్ ఇంకా ప్రైస్ మీకు మ్యాచ్ అవుతుంది, మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఇది 1.7 crore కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ స్లైట్లీ. సో
ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా సైట్ విజిట్ చేయండి. ఇండిపెండెంట్ హౌస్ ఫొటోస్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేసి వెబ్ లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, అది కూడా చెక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.